$900 మాత్రమే. ఆ రోజు $72 ఉంది ఒక డాలరు. $72,000 మాత్రమే పట్టుకున్నారని చెప్పి ఎఫ్ఐఆర్ కట్టారు. $72,000 పట్టుకున్నట్టు రవికుమార్ దగ్గర నుంచి రిజిస్టర్ వాల్యూ 14,40,22,000. 14,40,22,000 ఆస్తిని ఏ విధంగా బదలాయించుకుంటారన్నా? ఇదేం తెలుసా? టిటిడి రెజల్యూషన్ 18/6/2023లో టిటిడి బోర్డు రెజల్యూషన్. ఇది ఎంత అధ్వానంగా చేస్తున్నారు, ఎంత అధ్వానంగా ఉందంటే, మామూలుగా మీరు గాని నేను గాని వెంకటేశ్వర స్వామికి ఆస్తిని గాని సొత్తుని గాని రాసియాలంటే ఇమీడియట్ గా మేము తీసుకోము టిటిడి. దాన్ని ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రకటన ఇచ్చి అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము దాన్ని తీసుకోవాలి. కానీ దీంట్లో ఏం రాశారు తెలిసి బోర్డు రెజల్యూషన్ లో? నేను చదువుతాను, వినండి. ఎందుకంటే వీరి ద్వారా భక్తులు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ రూల్ 159(2) and 2(160) of Chapter 11 issued in the GOMS number 311 endowments, revenue endowments 9/4/1980. Publication notices has to be given in daily papers duly calling for objections and suggestions. ఇది ఎండోమెంట్ రూల్. దీనికి వీళ్ళు ఏం చేశారు తెలుసా? మా బోర్డు, అప్పుడున్నట్టు బోర్డు, సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నట్టు బోర్డు, ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ publication of notices in daily newspapers duly calling for objections, suggestions from the public was not called due to time constraints. ఏందన్నా ఇది? వెంకటేశ్వర స్వామి అప్పుల్లో ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి అప్పుల్లో ఉన్నాడా? ఈ 14 కోట్ల తప్ప టిటిడి వ్యవస్థ నడవదా? ఏమంత తొందరపాటు? ప్లస్ ఇంకో బత్రాబది ఉంది. ఈ డేట్ చూడండి మీరు, 18/6/2023 ఇది బోర్డు రెజల్యూషన్ డేటు. ఈ పేపర్ చూడండి, రవికుమార్ ఎవరైతే మనం మాట్లాడుకుంటే నిందితుడో దొంగో, ఈ నిందితుడు 19/5/2023లో నా ఆస్తుల్ని టీటీడీకి రాయిస్తానని చెప్పి ఇచ్చినట్టు లెటర్ ఇది. అంటే ఎంత గ్యాప్ ఉందన్నా? 1 నెల గ్యాప్ ఉందా లేదా? ఏం చేయాలి వీళ్ళు? డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలా లేదా? అన్ని ప్రొసీజర్ ల్యాబ్స్, అన్ని తప్పులు మీద తప్పు చేశారు. ఇప్పుడు మనం ఏమేమి మాట్లాడుకుంటున్నామో వీటిని అన్నిటినీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశ్నించింది. ఈ వైఫల్యాలన్నింటినీ ఎందుకు చేశారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఎవ్వరు పరకామణి నిందితులు ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకునింది. దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరూ రాబో రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం.